audio jungle. మన ముఖ్యమంత్రి గారు చూడడానికి ఇంత పెద్ద ఎత్తున వచ్చిన ప్రజలందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. తూర్పు గోదావరి జిల్లా అంటే అందరికీ గుర్తొచ్చేది పచ్చని పొలాలు, తాపేశ్వరం కాజా. కానీ నేను ఇక్కడ గుర్తించేది, మీ దగ్గర నుంచి ముఖ్యమంత్రి గారికి అందించేది మీ అభిమానం, మీ ప్రేమ. ఒక్కసారి మనందరూ ఆలోచించాలి. అతి చిన్న వయసులో నేను పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి అవడం జరిగింది. వేదిక మీద పెద్దలు యనమల రామకృష్ణ గారి ప్రోత్సాహంతో ఈ రోజు నేను మంత్రిగా ముందర నుంచుంటున్నా. నన్ను మంత్రివర్గంలో తీసుకున్న తర్వాత ముఖ్యమంత్రి గారు నన్ను అడిగారు, ఏ శాఖ ఇస్తే బాగుంటుందని మీరు భావిస్తున్నారని. అప్పుడు ముఖ్యమంత్రి ఒకటి చెప్పాను, అయా ఎండాకాలం సెలవులప్పుడు ఊరికి పంపించేవారు, పంపిస్తున్నా ఒక మాట చెప్పేవారు, పల్లెటూరికి సేవ చేస్తే పరమాత్ముడికి సేవ చేసినట్లని, పల్లెటూరికి సేవ చేస్తే పరమాత్ముడికి సేవ చేసినట్లని. అలాంటి పల్లెటూరికి సేవ చేసే శాఖ ఏమైనా ఇవ్వండి సార్ అని ఆనాడు కోరటం జరిగింది. దాంట్లో భాగంగా ఈ రోజు భారతదేశంలో ఉన్న అన్ని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మంత్రుల్లో అతి చిన్న వయసు మంత్రిగా ఈ రోజు నేను మీ ముందల నుంచుంటాం జరుగుతుంది. అంతేకాదు, కరెక్ట్ గా చూస్తే ఇప్పటికీ 365 రోజులైంది నేను మంత్రి అయ్యి. మీ అందరికీ తెలుసు 2014 ఎలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర విభజన జరిగిందో. కట్టుబట్టలతో మెడబట్టుకుని మనం బయటకు గెంటేశారు. 1 కాదు 2 కాదు 16,000 కోట్ల లోటు బడ్జెట్ తో మన రాష్ట్రం ఏర్పాటు చేస్తాం జరిగింది. కానీ మనకి ఎలాంటి లోటు లేకుండా మన ముఖ్యమంత్రి గారు ఈ రోజు మనని పరిపాలిస్తాం జరుగుతుంది. యావత్ భారతదేశంలోనే ఏ రాష్ట్రం చేయని విధంగా 24,000 కోట్ల రైతు రుణమాఫీ చేసిన ఘనత మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తగ్గుతుంది. 2014 ముందల పెన్షన్ ఎంత? 2014 ముందల పెన్షన్ ఎంత? అందరూ మర్చిపోయారు. చాలీ 200 రూపాయల పెన్షన్, చాలీ 200 రూపాయల పెన్షన్ 5 రెట్లు పెంచి 1000 రూపాయలు చేసిన ఘనత మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఒక్కసారి ఆలోచించండి. 1 ఎకరం భూమి ఉంటే పెట్టుబడి పెట్టి వ్యవసాయం చేసి సమయం బాగుంటే మనకి 15 నుంచి 20,000 రూపాయలు మిగులుతుంది. అలాంటిది నెల 1000 రూపాయలు ఇచ్చి సంవత్సరానికి 12,000 రూపాయలు ప్రతి కుటుంబానికి చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రానికి 1/2 కోటి పెన్షన్లు ఇస్తే ఈ రోజు చిన్న రాష్ట్రమైన ఆంధ్ర రాష్ట్రానికి 1/2 కోటి పెన్షన్లు కూడా ఇచ్చిన ఘనత మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. మంచి ఎండలు ఒక్కసారి ఆలోచించండి. 2014లో మనకి 24 గంటలు కరెంట్ వచ్చేదండి? వచ్చేదా? లేదు. ఇక్కడ మా పెద్దమ్మ అక్క చెల్లెలు ఉన్నారు. 2014లో బాగా టెన్షన్. ఆ టెన్షన్ ఏంటంటే సీరియల్ చూస్తే ఎప్పుడు కరెంటు పోతుందా అని. ఇప్పుడు అలాంటి టెన్షన్ ఏం లేదు. ఎండాకాలం ఫ్యాన్ హాయిగా తిరుగుతుంది, ఎండాకాలం హాయిగా సీరియల్ చూసుకోగలుగుతున్నాం అంటే ఆ ఘనత కూడా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది. 2014 ఎన్నికల మేనిఫెస్టోలో తెలుగుదేశం పార్టీ ఒక హామీ ఇచ్చింది. డ్వాక్రా సంఘాల్లో ఉన్న ప్రతి మహిళకి 10,000 రూపాయలు ఇచ్చి ఆదుకుంటామని చెప్తాం జరిగింది. ఇప్పటికీ 8,000 రూపాయలు ఇచ్చాం. అవునా కాదా? ఇచ్చామా ఇవ్వలేదా? అయ్యా క్షమించాలి, ఆలస్యమైందని తెలుసు. ముఖ్యమంత్రి గారు నింపడాలి కదా. ఇచ్చామా ఇవ్వలేదా? 8,000 రూపాయలు మీ అకౌంట్లో పడిందా పడలేదా? పడింది. ఆ ఘనత కూడా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలైంది. కానీ ఇంకా గ్రామాల సమస్యలు చాలా మిగిలిపోయినాయి. ఒక్కసారి మీరు ఆలోచిస్తే కాంగ్రెస్ పాలకులు అధికారులు ఉన్నప్పుడు 2006 నుంచి 2014 వరకు మన ఉపాధి హామీ పథకంలో 16,874 కోట్లు ఖర్చు పెడితే గడిచిన 4 సంవత్సరాల్లో
20,000 కోట్లు ఖర్చు పెట్టిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వాన్ని. 2014 ముందల మనం ఇంటి ముందర సీసీ రోడ్లు ఉండేదండి, లేదు. సర్పంచులు ఉన్నారు, మిమ్మల్ని అడుగుతారు. 2013లో మీరు గెలిచారు, 2014 వరకు 1 కిలోమీటర్ సీసీ రోడ్ వేశారా? లేదు. అలాంటిది ఇప్పటికీ 17,000 కిలోమీటర్లు సీసీ రోడ్ వేసిన ఘనత కూడా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి. హెలికాప్టర్లో వస్తున్నప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఈ సంవత్సరం 8,000 కిలోమీటర్లు సీసీ రోడ్ వేసి 25,000 కిలోమీటర్లు సీసీ రోడ్ వేసిన ఘనత మన ప్రభుత్వం రావాలని. అప్పుడు ముఖ్యమంత్రి గారికి ఒకటే హామీ ఇచ్చా, 8,000 కాదు సార్, ఈ సంవత్సరం 10,000 కిలోమీటర్లు ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా సీసీ రోడ్లు చేస్తామని నేను హామీ ఇస్తాం కూడా జరిగింది. ఇప్పుడే మనం వీడియో చూసాం, సర్పంచ్ గారికి భవనాలు లేకపోతే ఎలాంటి సమస్యలు ఉంటుంది, ఇప్పుడే ఒక వీడియో చూసాం. అలాంటిది తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 1750 భవనాలు కూడా కట్టిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వాన్ని. చివరికి అంగన్వాడీ భవనాలు కూడా వదలలేదు. గడిచిన 4 సంవత్సరాల్లో 125 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 4,590 అంగన్వాడీ భవనాలు కూడా కట్టిన ఘనత మన తెలుగుదేశం ప్రభుత్వాన్ని. ఏదో భవనాలు కట్టేసి వదిలేస్తాం కాదు, మంచి రంగులు పూస్తున్నాం, టీవీలు ఏర్పాటు చేస్తున్నాం. కార్పొరేట్ రంగంలో ఉన్న నర్సరీ స్కూల్ కి ధీటుగా ఈ రోజు అంగన్వాడీ భవనాలు కూడా ఏర్పాటు చేస్తాం జరుగుతుంది. ఇంకో పక్కన చూస్తే అంతు వ్యాధులు పోవాలంటే భూగర్భ డ్రైనేజ్ చాలా చాలా అవసరం. చిన్న దోమ గుయ్యని వచ్చి మనకు గుర్తుంది, దానివల్ల మలేరియా, డెంగ్యూ వస్తుంది. పారుపాటున ఎవరికైనా డెంగ్యూ వస్తే కనీసం 1,50,000 నుంచి 5 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. అందుకే ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు 157 నియోజకవర్గాల్లో పైలట్ ప్రాజెక్ట్ కింద 157 పంచాయతీల్లో కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కార్యక్రమం ప్రారంభించిపోతున్నామని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలుపుతున్నాం. ఇంకో పక్కన ఏ గ్రామ పంచాయతీకి వెళ్ళినా ఎక్కడ చెత్త బాగా కనపడతా ఉంటుంది, ప్లాస్టిక్ ఉంటుంది, మిగతా చెత్త కూడా కలిపి పెడతాం జరుగుతుంది. అట్లా కాకుండా మన ఆంధ్ర రాష్ట్రంలో 12,918 గ్రామ పంచాయతీలో మార్చి 2019 నాటికి డంప్ యార్డులు కూడా పూర్తి చేస్తాం జరుగుతుంది. అంతేకాదు ప్రతి ఇంటికి 2 చెత్త బుట్టలు ఇస్తాం. ఒక చెత్త బుట్టలో తడి చెత్త పెట్టాలి, 2వ చెత్త బుట్టలో పొడి చెత్త పెట్టి మీ ఇంటికి చెత్త కలెక్ట్ చేసాక ఒక వ్యక్తిని ప్రతిరోజు పంపిస్తామని సభాముఖంగా నేను మీకు తెలుపుతున్నా. అంతేకాదు ఎవరైతే చెత్త కలెక్ట్ చేసే వ్యక్తి రావాల్సి ఉందో, గ్రీన్ అంబాసిడర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీ ఇంటికి వచ్చారో రాలేదో నాకు సచివాలయం డాష్ బోర్డులో కూడా తెలిసేదానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఇంటికి ఈరోజు డోర్ నంబర్ పెడుతున్నాం, దానికి ఒక చిన్న కోడ్ పెడుతున్నాం. ఎవరైతే చెత్త కలెక్ట్ చేసాక వచ్చారో ఆ డోర్ నంబర్ ఎంటర్ చేసిన తర్వాతనే మాకు డాష్ బోర్డులో కూడా తెలిసేందుకు అవకాశం ఉంటుంది మీకు తెలుపుతున్నాం. ఇంకో పక్కన ఈ రోజు చరిత్రలో నిలబడిపోయే రోజు. యావత్ భారతదేశంలోనే ఏ జిల్లాలో కూడా 100కి 100% ఎల్ఈడి వీధి దీపాలు ఏర్పాటు చేసింది లేదు. నేను మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ముఖ్యమంత్రి గారు ఆనాడే చెప్పారు, అక్టోబర్ 2, 2018 నాటికి 26 లక్షల ఎల్ఈడి వీధి దీపాలు ఏర్పాటు చేయాలని. మన జిల్లాలోనే ఇప్పటికీ 3 లక్షల ఎల్ఈడి వీధి దీపాలు ఏర్పాటు చేస్తాం జరిగింది. అది కూడా 1069 గ్రామ పంచాయతీలో. ఇది చరిత్రలో ఉండిపోయే రోజు. దీనికి నామకరణం కూడా చేశాం, చంద్రకాంతి అని కూడా ఈ రోజు పేరు పెడతాం జరిగింది. ఇంకో పక్కన మరుగుదొడ్లు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 29 లక్షల మరుగుదొడ్లు కడతాం జరిగింది. దానికోసం 4,400 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఖర్చు పెడతాం జరిగింది. ఇక్కడ మరుగుదొడ్లు ఉన్న వాళ్ళందరూ చేతులు పైకెత్తండి, లేకపోతే ఇప్పుడు కట్టిస్తాం ఇంకేత. మరుగుదొడ్లు ఉన్న వాళ్ళందరూ చేతులు పైకెత్తాలా? వాడుతున్నామా లేదంటే మనం ఎరువులు పెట్టుకుంటున్నామా? వాడుతున్నారండి.
వాడాల్సిన అవసరం చాలా చాలా ఉంది. ఎందుకంటే 4,400 కోట్ల రూపాయలు ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ఖర్చు పెడతాం జరిగింది. ఇప్పుడే పెద్దలు నవీన్ గారు కూడా చెప్పారు, లింక్ రోడ్ సమస్య చాలా తీవ్రంగా ఉంది ఆంధ్ర రాష్ట్రంలోని. దానికోసం ఇక్కడ యనమల రామకృష్ణ గారి ప్రోత్సాహం వల్ల ఈ సంవత్సరంలో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 2,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మనకి లింక్ రోడ్లు కూడా అభివృద్ధి చేయబోతుందని ఈ సభాముఖంగా మీ అందరికీ నేను తెలుపడం జరుగుతుంది. ఇంకో పక్కన ఎండాకాలం వస్తేనే కంగారు, తాగునీటి సమస్య చాలా తీవ్రంగా ఉంటుంది. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలైనా ఇంకా తాగునీటి సమస్య మనం వెంటాడుతుంది. అందుకే మేము ఒక నిర్ణయం తీసుకున్నాం, శాశ్వతమైన పరిష్కారం రావాలి, దానికి ఒక వాటర్ గ్రిడ్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి గారు ఇప్పటికీ చెప్తాం జరిగింది. దాంట్లో భాగంగా మన జిల్లాకే దాదాపు 2,352 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఈ ప్రోగ్రాం ద్వారా ప్రతి ఇంటింటికి కుళాయి ఇచ్చే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం తీసుకోబోతుంది. ఈ కార్యక్రమం కూడా లైన్ ఎస్టిమేట్లు వేశాం, తొందరలో కూడా ఈ కార్యక్రమం ప్రారంభించబోతున్నామని మీకు తెలుపడం జరుగుతుంది. ఇంకో పక్కన ఏ గ్రామంలో కూడా తాగునీటి సమస్య వస్తే ఈరోజు స్వయంగా మీ ఫోన్ నుంచి మీరు ఫోన్ చేసుకుని ఆ సమస్య మాకు తెలియపరిచే విధంగా ఏర్పాటు చేస్తాం జరిగింది. అంతేకాదు మీ గ్రామానికి రావాల్సిన వాటర్ ట్యాంకర్ కి జీపీఎస్ తో అనుసంధానం చేసి మీ గ్రామానికి వచ్చిందో రాలేదో కూడా ఈ రోజు సచివాలయంలో తెలుసుకునేదానికి అవకాశం వస్తాం జరుగుతుంది. ముఖ్యమంత్రి గారు ఎప్పటికీ చెప్పారు, ఆంధ్ర రాష్ట్రంలో అన్ని గ్రామ పంచాయతీలు అద్భుతంగా అభివృద్ధి చెందాలి, సమానంగా అభివృద్ధి చెందాలి, గ్రామ పంచాయతీలన్నిటికీ 10 స్టార్ రేటింగ్ చేయమని ముఖ్యమంత్రి గారు ఇప్పటికీ చెప్తాం జరిగింది. దాంట్లో భాగంగా మొదటి స్టార్ ప్రతి కుటుంబానికి వ్యక్తిగత మరుగుదొడ్లు ఉండాలా, 2వ స్టార్ ప్రతి ఇంటికి విద్యుత్ కనెక్షన్ ఉండాలా, 3వ స్టార్ ప్రతి ఇంటికి గ్యాస్ ఉండాలా, 4వ స్టార్ ఇంటింటికి కుళాయి, 5వ స్టార్ గ్రామ పంచాయతీలో డంప్ యార్డులు, 6వ స్టార్ రోడ్లు, సీసీ రోడ్లు కానీ లింక్ రోడ్లు పూర్తి చేయాలా, 7వ స్టార్ ఫైబర్ కనెక్షన్, 8వ స్టార్ ప్రధానమైన స్టార్ ప్రతి కుటుంబానికి నెలకి 10,000 రూపాయల ఆదాయం కల్పించాల్సిన అవసరం ఉంది. 9వ స్టార్ అన్ని గ్రామ పంచాయతీలో విద్య అందించాల్సిన అవసరం ఉంది. 10వ స్టార్ ఆరోగ్యం పౌష్టిక ఆహారం. నాకు ఎలాంటి సందేహం లేదు, ప్రజలు సహకరిస్తే మా అద్భుతమైన సర్పంచులు ఉన్నారు, నాకు ఎలాంటి సందేహం లేదు. 2019 నాటికి 12,918 గ్రామ పంచాయతీల్లో 10కి 10 స్టార్ చేసే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటుంది. ఇప్పటికీ మీరు చూస్తే భారతదేశంలో 50,000 గ్రామ పంచాయతీలు తీసుకున్నారు రేటింగ్ చేసేదానికి మిషన్ అంత్యోదయ అని. దాంట్లో 83 గ్రామ పంచాయతీలకి పురస్కారం ఇస్తే 33 గ్రామ పంచాయతీలు ఆంధ్ర రాష్ట్రం నుంచి వస్తాం జరిగింది. అంటే 40% గ్రామ పంచాయతీలు మన రాష్ట్రం నుంచి. భారతదేశంలో టాప్ 10 గ్రామ పంచాయతీలు తీసుకుంటే దాంట్లో 7 గ్రామ పంచాయతీలు ఈ రోజు మన ఆంధ్ర రాష్ట్రం నుంచి వస్తాం జరిగింది. నేను ఇక్కడున్న ప్రజలందరినీ కోరుకునేది ఒకటే, ఇక్కడ చప్పట్లు కొట్టేసి మీరు ఇంటికి వెళ్ళిపోతాం కాదు, మరుగుదొడ్లు వాడాల్సిన బాధ్యత మీ పైన ఉంది. రాబోయే రోజుల్లో ఇంటింటికి కుళాయి కనెక్షన్ ఇచ్చినప్పుడు మీరు చాలా సహకరించాల్సిన అవసరం ఉంది, లేదంటే మేము పని చేయలేం. ఒక్కసారి ఆలోచించండి, 68 సంవత్సరాల వయసులో 24 సంవత్సరాల యువకుడిలాగా స్పీడ్ గా మన ముఖ్యమంత్రి గారు ఈరోజు ముందరకు పరిగెడుతున్నారు. నా వయసు 34 సంవత్సరాలు, ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి గారి స్పీడ్ నేను అందుకోలేకపోతున్నాను. నేను మంత్రి కరెక్ట్ గా సంవత్సరం అయింది, ఇప్పటికి 4 సార్లే ముఖ్యమంత్రి గారి తర్వాత ఇంటికి వెళ్తాం జరిగింది. ఒకరోజు నేను 12ంటికి బయలుదేరా సచివాలయం నుంచి, రాత్రి 12ంటికి బయలుదేరి ఆ రోజు అనుకున్నా, అబ్బా 12ంటికి వెళ్తున్నాను ఇంటికి, ఎలాంటి ఇంకా ముఖ్యమంత్రి గారి తర్వాత వెళ్ళుంటాను ఈరోజు అనుకున్నా. అక్కడ చూస్తే దాదాపు ఒక 40 కార్లున్నాయి. అక్కడ పోలీసు అధికారిని అడిగితే ఆయన చెప్పారు, ఇంకా రివ్యూ జరుగుతుంది సార్, ముఖ్యమంత్రి గారు పడుకోరు, మీరు వెళ్ళి పడుకోండి అని. ఎందుకు ఇంత కష్టపడుతున్నారు? ఎవరి కోసం ఇంత కష్టపడుతున్నారు? మన కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం
ఆర్నిషలు కష్టపడే ఏకైక ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఇటు పక్కన మన ముఖ్యమంత్రి గారు ఇంత కష్టపడుతుంటే ఏ విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం ఈరోజు సహకరించట్లేదు. ఆంధ్ర రాష్ట్ర విభజన ఆంధ్రులు కోరుకుంది కాదు. ఆ రోజు లోక్సభలో టీవీ కట్టేసి మనం బయటికి గెంటేస్తాం జరిగింది. ముఖ్యమంత్రి గారు నాడు నేడు కోరేది ఒకటే. ఆనాడు మీరు హామీ ఇచ్చారు ప్రత్యేక హోదాతో పాటు 18 అంశాలు మీరు హామీ ఇచ్చారు. అవన్నీ నిలబెట్టుకోండి అని కేంద్ర ప్రభుత్వం చెప్తే ఇప్పటికీ ఆ హామీలు నిలబెట్టలేని పరిస్థితిలో మోడీ గారు ఉన్నారు. ముఖ్యమంత్రి గారు చెప్పారు, మీకు సమయం ఇచ్చాను, 4 సంవత్సరాల సమయం ఇచ్చాను, ఎందుకు మీరు మాకు అన్యాయం చేస్తున్నారంటే ఒక్క వ్యక్తి కూడా పలకలేని పరిస్థితిలో ఈ రోజు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న మా 2 మంత్రుల చేత రాజీనామా చేసి, అంతేకాకుండా ఎన్డీఏ ప్రభుత్వం నుంచి బయటకు వచ్చిన ఘనత కూడా తెలుగుదేశం పార్టీదని ఈ సభాముఖంగా నేను మీ అందరికీ తెలుపడం జరుగుతుంది. ఒక్కసారి మీరు ఆలోచించండి. 16,000 కోట్ల లోటు బడ్జెట్ ఉన్నా సామాన్య ప్రజలకు ఎలాంటి లోటు లేకుండా మన ముఖ్యమంత్రి గారు ఈరోజు పరిపాలిస్తూ జరుగుతుంది. ఆంధ్ర రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు ఉన్నారు, ప్రతిపక్ష నాయకులు ఉన్నారు. కానీ మోడీని నిలదీసే ఏకైక నాయకుడు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ప్రతిపక్ష పార్టీ పరిస్థితి ఎలా ఉందో తెలుసా? ఆంధ్ర రాష్ట్రంలోకి వచ్చి పులిలాగా పెద్ద మాటలు చెప్తారు. ఢిల్లీ హౌస్ లోకి వెళ్లి, మన పార్లమెంట్ హౌస్ లోకి వెళ్లి పిల్లిలాగా వెనకాల కూర్చుంటారు. ప్రధానమంత్రి గారు మోడీ గారు అడుగు పెడితే ఏం మాట్లాడుకుని వెళ్ళి బ్యాక్ బెంచ్ లో కూర్చుంటారు. చాలా కుట్రలు జరుగుతున్నాయి. అందుకే ఇక్కడున్న ప్రజలందరినీ పదే కోరుతున్నా, కులాలు మతాలు ప్రాంతీయులు అతీతంగా మన ముఖ్యమంత్రి గారి నాయకత్వాన్ని బలోపేతం చేయమని నేను మిమ్మల్ని అందరినీ పదే కోరుతున్నాను. చివరిగా నేను ఒక మాట ఒకటే చెప్పదలుచుకున్నా. ఎమ్మెల్యే గారి గురించి పెద్ద చెప్పాల్సిన అవసరం లేదని భావిస్తున్నా. అవునా కాదా? ఆర్నిసలు మీకు అందుబాటులో ఉంటారు. అవునా కాదా? జోగేశ్వరరావు గారు మా ఆఫీస్కి వస్తే నాకు చాలా భయం వేస్తుందండి. ఎందుకంటే రాష్ట్ర బడ్జెట్లు మొత్తం నాకే కావాలని నాతో దెబ్బలాడతారు. హౌస్ లో కూడా నా నానిక కూర్చొనిరు. సూర్యారావు గారు నా పక్కన కూర్చుంటారు. ఆయన పద్దాగా పంపించేసి వచ్చి ఇది కావాలి, ఈ రోడ్లు కావాలి, ఈ కార్యక్రమాలు చేయాలని ఆయన పదే కోరుతారు. నాకు ఎలాంటి సందేహం లేదు. రాబోయే రోజుల్లో ఒక ఆదర్శ నియోజకవర్గంగా మండపేట నిలబడబోతుందని నాకు సందేహం లేకుండా నేను మీ అందరూ తెలుసు. చివరిగా నేను మిమ్మల్ని ఒక్కరినే కోరుతున్నాను, భారీ మెజారిటీతో మళ్ళీ జోగేశ్వరాన్ని గెలిపించి శాసనసభకు పంపించాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాం. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. జై హింద్. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.